ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం రైతు సంఘాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వింటా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించుకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ హెచ్చరించారు. ధర్నా అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఛాంబర్కి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైతాంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించి మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి, కనీస మద్దతు ధర 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. మనతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు, అట్లాగే రైతు సంఘం నాయకులు భాగం హేమంతరావు గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా హేమంతరావు గారు, ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తూ ఉన్నారు చాలా కాలంగా. ఇప్పుడు మిర్చి సమస్యను ఎట్లా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు మీరు? మిర్చి రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దేశంలోనే అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఇవాళ 8 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ఉత్పత్తి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మిర్చి రైతులు గత సంవత్సరం 25,000 రూపాయల మద్దతు ధర పలికితే ఈ సంవత్సరం కనీసం 13,000 రూపాయలు కూడా లేనటువంటి దుస్థితి ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద మిర్చి మార్కెట్ అనేటువంటి తెలంగాణలో ఖమ్మం మార్కెట్లో కూడా గత సంవత్సరం 25,000, 26,000 రూపాయలు అమ్మింది. ఈ సంవత్సరం కనీసం 11,000, 12,000 కొంటా ఉన్నారు. అనేక సార్లు ఆందోళన చేసిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కనీసం వ్యాపారస్తులకు వదిలేసి వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా సిండికేట్గా ఏర్పడి రైతుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఎగుమతులు తగ్గటం వల్ల, ఎక్స్పోర్ట్స్ తగ్గటం వల్ల ధర తగ్గిందని. కానీ ఇది వాస్తవం కాదు. ఇవాళ ఒకవేళ తగ్గినా కూడా దాన్ని రైతులకి న్యాయం చేసేదానికోసం ప్రభుత్వాలు ముందుకు రావాలి. అటువంటిది ఏది కూడా చేయకుండా ఇవాళ మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేక హామీలు ఇచ్చారు రైతాంగానికి. రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటివరకు అది పూర్తి కాలేదు. ఖమ్మం జిల్లాలోనైతే 40% కూడా ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. రుణమాఫీని అమలు చేయలేదు, రైతు బంధు దాన్ని అమలు చేయట్లేదు. మార్కెట్లో ధరలకు సంబంధించి కూడా ఇవాళ వ్యవసాయం వరికి సన్నధాన్యానికి ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇంకా 64 కోట్ల రూపాయలు బోనస్కు సంబంధించిన పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, మళ్ళీ యాసంగి వరి ధాన్యం కూడా రాబోతా ఉంది. కనీసం రైతుల్ని ఒకవైపు రైతులు దిక్కుదోచక ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వాళ్ళని పరామర్శించేటువంటి నాదుడు లేడు. రైతులను ఉద్ధరిస్తామని చెప్పేసి మాటలు చెప్పి ఆచరణలో పూర్తిగా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పేసి తెలియజేస్తున్నారు. తాతమధు గారు, రైతుల కష్టాలను తీర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏమైనా యాక్షన్ ప్లాన్ తీసుకుంటుందా? ఇవాళ రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు, మిర్చి కావచ్చు, వరి కావచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా మిర్చి రైతులు ఒక పెద్ద ఎత్తున ఒక ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పండించినటువంటి పంటకి మద్దతు ధర లేదు, వారికి పెట్టుబడి సాయం అందట్లేదు. గతంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు అడిగినా అడగకపోయినా వారి అకౌంట్లలో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతు బంధు ప్రతి సంవత్సరాన్ని వేసి వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెరువులను పునరుద్ధరించేసేసి ఉచిత విద్యుత్ ఇచ్చి ఉచితంగా నీరు అందించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతులని ఆదుకునే క్రమంలో వ్యవసాయాన్ని స్థిరీకరిస్తేనే ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుందని ఒక మంచి సదుద్దేశంతో లక్ష్యంతో కేసీఆర్ గారు ఆ రోజు పనిచేస్తే ఈరోజు వ్యవసాయాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు 25,000 రూపాయలు ఉన్నటువంటి ధర ఈ రోజు 12,000 రూపాయలకి దిగిపోయి దళారుల చేతుల్లో దగాబడుతున్నారు మిర్చి రైతులందరూ కూడా. వారికి ఎవరు దిక్కు అనేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు అర్థం కాని పరిస్థితి. ఈ జిల్లాలో 3 మంత్రులుండి కూడా కనీసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఈ జిల్లాలో కూడా, ఈ జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్లలో మిర్చి రైతులు కడగళ్ల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, వ్యాపారస్తుల చేతుల్లో దగాబడుతున్నారు. అయినా కానీ మార్కెట్లను సందర్శించి రైతులకు భరోసా ఇద్దామనేటువంటి సోయి లేకుండా పోయింది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి. అందుకోసం మేము ఇచ్చే ప్రధానమైన డిమాండ్ ఏదైతే పసుపుకు ఎట్లయితే బోర్డు ఉందో, పొగాకు ఎట్లయితే బోర్డు ఉందో, మిర్చికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల తరపున బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే క్వింటాల్కి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అట్లాగే ఏదైతే వాణిజ్య పంటలు కాకుండా ఇది ఆహార ధాన్యాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే రైతు బంధు కానివ్వండి ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని, రుణమాఫీ కూడా సకాలం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క మిర్చి రైతుల యొక్క కడగళ్లను తీర్చాలని, వారికి మద్దతు ధర ఇవ్వాలని, మార్కెట్లో వాళ్ళకి అవకాశాలు అమ్ముకోవడానికి అవకాశాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం మొన్న సిగ్గు లేకుండా 11,700 రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని ప్రకటించి సిగ్గు లేకుండా ఆల్రెడీ మార్కెట్లో 12,000 11,000 కొనుక్కుంటున్నారు. రైతులు మాకు 20,000 పైన 25,000 ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మిర్చి రైతుల పట్ల ఎలాంటి ఒక పాజిటివ్ వైఖరి అనేది లేదు. మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కానీ, రైతు సంఘాలు అందరం కూడా ఈరోజు రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం జరిగే వరకు కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిర్చి రైతులు అప్పుల పాలైపోయారు ఒక పక్క, ఇంకో పక్క యాసంగి పంటకు నీళ్లు అందక చాలా డేంజరస్ పరిస్థితులు దాపురిస్తున్నాయి. నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వయంగా మంత్రులే చెబుతున్నారు ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ నీళ్లు రావని మంత్రులే ఒప్పుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం లేదు. ఒక పక్క ఆంధ్ర పాలకులు శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్లు, నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు వాళ్ళ కోటా కంటే ఎక్కువ తోడుకొని పోయిన తర్వాత ఇక్కడ ఉన్న మంత్రులు అప్పుడు కళ్ళు తెరిచి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీరందరూ కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు కేఆర్ఎంబీకి లెటర్ వేసి మాకు రావాల్సిన నీళ్లు మాకు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ పెట్టడం జరిగింది. అంటే రైతుల పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ జిల్లా మంత్రులు కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో జరిగేటువంటి నీటి ఎద్దడి గురించి ఆలోచించి ఎవరైతే పొలాలు వేసుకున్నారో, ఆరుదల పంటలు వేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా నీళ్లు అందించాలి, చివరికి పంట వరకు, చివరి ఆయకట్టు వరకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఈ యొక్క జిల్లా మంత్రుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరి ఆయకట్టు భూమి కూడా నీరందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాతామాది డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతాంగ పక్షాన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలతో పాటు అన్ని రైతు సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నాం కూడా తెలిపారు. రైతాంగం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం ప్రత్యేకమైనటువంటి మిర్చి బోర్డు ఖమ్మంలో ఏర్పాటు చేయాలని కూడా అఖిలపక్ష రైతు సంఘంతో పాటు రైతులు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఖమ్మం నుంచి